చేకూర్తుడు జర ఎక్కువ రాడు. ఆయన ఆశ లేదు మాకు, మేమే ఇస్తాం సంవత్సరానికి ఆయన ఎంతకాలం యూనియన్ కలుపుకొని మేము 12,000 కల్పిస్తాం ఆయన సంవత్సరానికి. ఆటోలో కలిపి జగ్గరడే కావాలి మాకే, జీవితం మొత్తం ఉన్నా పర్వాలేదు. అంతే 8వ వాట ఎట్లుంది మున్సిపాలిటీ? టప్పు నడుస్తుంది, 3 టప్పు నడుస్తుంది. తప్పు నడుస్తుందా? వాళ్ళు గెలుస్తారు అనుకుంటాం. మేము అనుకుంటాము చేకూర్తుడు జర ఎక్కువ రాడు. 3 టప్పు నడుస్తుంది. టీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యే కారు ఉన్నాడుగా, ఇక్కడ ఎమ్మెల్యే కారు ఉందిగా, ఉంది కారు. వాళ్ళు ఉన్నప్పుడు బాగుండే. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే పంచాయతీ చేస్తుండు. ఇస్తుండా? పింఛన్ ఇస్తుందా? ఎంత ఇస్తుండు? 2,000. ఎంత ఇస్తున్నాడు? 4,000 అన్నాడు. ఇస్తున్నా మరి ఇవ్వలేడు. చేస్తా అంటున్నాడు టీవీలలో. చేస్తాడేమో, మనకు ఒకరికి అందరికి రావాలి కదా. అదే మరి మీడియా ఏం చేస్తారు? కారు వాళ్ళు ఏమంటారు, 4,000 ఇస్తాను ఏలే కదా, 4 కోటి ఎకరా అంటారు. వాళ్ళు చెప్తారు. అందులో పోయినాక మండి ఎక్కడ పోతావు, బట్ట ధర పోయినాక ఎక్కడ పోతావు? మీ వార్డులో ఏమున్నాయి సమస్యలు? వాటిలో కొన్ని మోరీలు ఉన్నాయి, మన డ్రైనేజ్ ఉన్నాయి, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి సార్. ఆ గుడి కాడ పోరేస్తామన్నాడు, వేయలేదు. అన్నమాట చెప్తున్నాను. మెయిన్ ప్రాబ్లం అయితే రోడ్లు బాగాలేవండి ఎక్కడ కూడా, గల్లీలో కానీ ఏరియాలో అయితే చాలా రోడ్లు ప్రాబ్లం చాలా ఉంది. ఇంకా సీసీ కెమెరాలు పెట్టాలి. డ్రైనేజ్ కూడా చాలా ప్రాబ్లం ఉన్నది. ఎందుకంటే వర్షం పడింది అనుకో అసలు బయటికి వెళ్ళడానికి కూడా ఇది లేకుండా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ రూలింగ్లో ఉంది కాబట్టి చేస్తారేమో ఇప్పుడు కాంగ్రెస్ అని నమ్మకం ఉన్నది. ఇంకా ఎమ్మెల్యే ద్వారా అవుతుందో లేదో, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గెలిపిస్తే రూలింగ్ ద్వారా చేస్తారని అనుకుంటున్నారు జనాలు. లోకల్ ఎమ్మెల్యే మరి బీఆర్ఎస్ నుంచే ఉన్నారు కదా. బీఆర్ఎస్ ఉంది కానీ ఇప్పుడు ఫండ్స్ రావు కదండి. ఇప్పుడు ఎమ్మెల్యే వేరే ఉన్నారు, రూలింగ్ ఏమో అక్కడ ఉన్నది. మరి వాళ్ళకి ఫండ్స్ ఇస్తారా అంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు జనాలు. ఏమైనా సమస్యలు ఉన్నాయా ప్రధానంగా? ఎవరు గెలిస్తే ఇక కాంగ్రెస్ గెలిస్తే అనుకున్నాను, జనాలలో ఇన్వాల్వ్ అయింది అయితే అనుకుంటున్నాం మేము కూడా. ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఉన్నవాట అన్నది మాది ఇది 27. 27 వార్డు. ఎట్లా ఉండబోతుంది మీ మున్సిపాలిటీలో? మా మున్సిపాలిటీ మాది వార్డు ఎట్లుంటది అంటే టీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉంటుంది. టీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉంటుంది. మాకు యశ్వంత్ కావాలని కోరుకుంటుంది. పోవచ్చు. ఆయన వైకుంఠపురంలో భక్తి మార్గంలో ఎక్కువ ఉంటాడు, ప్రజలలో ఎక్కువ తిరుగుతాడు. యశ్వంత్ చాలా మంచోడు అతను. ఆయన ప్రతి శనివారము వైకుంఠ సేవల ఒక గుడికి దాత. వాళ్ళ తాత 1954 ఎమ్మెల్యే ఉండేదట. మేము పుట్టలేము, మా నాయనలు మా తండ్రులు చెప్పారు. వాళ్ళ తాత ఫస్ట్ ఎమ్మెల్యే సంగారెడ్డి. గెలిస్తే ఏం చేస్తా అంటున్నా మీ వార్డుకు? మా వార్డుకు ఆయన ఏ సమస్యలున్నా నేను తీరుస్తా, బోర్లు వేపిస్తా, రోడ్లు వేపిస్తా, వాటర్ ట్యాంకులు అదే ఇట్లా ఎవరైనా బొందలగడ్డకు వాటర్ నల్లలు ఫిట్టింగ్ చేస్తా అని వాగ్దానాలు చేస్తున్నాడు. కొంతమంది పబ్లిక్ తో మాట్లాడుతుంటే కాంగ్రెస్ కి ఓటేరి ఆయన రేవంత్ రెడ్డి ఉంది కదా, పైసలు తీసుకొస్తున్నా. ఓకే, అట్లా చెప్పే వాళ్ళు ఉన్నారండి. మేమైతే యశ్వంత్ ఎన్నుకుంటున్నాం. వ్యక్తిగతంగా అతను మంచోడు, మంచి ప్రజాసేవకుడు. యశ్వంత్ కోటేమని చెప్తాను. నమస్తే. నమస్తే అన్న. నా పేరు రమేష్ అన్న. 8వ వార్డు అన్న. అవును. ఎట్లా నడుస్తుంది 8వ మున్సిపల్ ఎలక్షన్? మంచిగా నడుస్తుంది అన్న. గెలుస్తారు ఎప్పుడు అన్ని ఇట్లా తగఫరే నడుస్తుంది. అప్పటికి ఏ పార్టీ అధికారంలో వస్తావో చెప్పలేము, కానీ అన్ని అయితే తగఫరే నడుస్తుంది. మా గలీలో సీసీ కెమెరాలు, చిన్న చిన్న వీధి రోడ్లు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అప్పటికి నాయకులు ఎవరు మంచిగా చేపిస్తుంటే వాళ్ళకే గెలిపిస్తారు. ఇప్పుడు హామీ ఇస్తున్నా? అన్ని పార్టీలలో హామీలు ఇస్తారన్న, కానీ ఎవరు చేస్తారన్న మనం ఫర్దర్ గా గెలిచిన దాకా చెప్పినాం కదా. ఇక ఏమో అన్న తెలియదు. అయితే ఇప్పటి వరకు మేమైతే ఇంతవరకు మాకైతే డబ్బులు అలాంటివి ఏం రాలేదు, కానీ పంచుతున్నారేమో. ఇక ఏ పార్టీ వర్గాల పార్టీలు పంచుతున్నారు. మీరేం చెప్తారు ఒక యూత్ గా మీ వార్డు ప్రజలకు? ఏం చెప్తారు? మా గల్లీలో అయితే సీసీ కెమెరాలు, ఈ సమస్యలు ఉన్నాయి. వీధి రోడ్లు, మొత్తం డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఈ చిన్న పిల్లలకు పార్కు, ఇలాంటి ఏం లేవు మా గల్లీలో. ఇవన్నీ వేపిస్తే మా గల్లీ మంచి అభివృద్ధి చేసిన వాళ్ళకి మా సపోర్ట్ ఉంటుంది. నమస్తే. మల్లేశం. 36. బాగానే ఉంది.
ఏమనుకుంటారు మున్సిపాలిటీ అంతా ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? కారు గుర్తుకు వేద్దాం అనుకుంటున్నాం. నమస్తే. ఈ 2 సంవత్సరాల ప్రభుత్వ పాలన చూసి విరక్తి వచ్చింది పబ్లిక్. హామీలు ఉన్నాయి కదా అని అమలు కాని హామీలు ఉన్నాయి. అందులో ఒకటి ఉచిత బస్సు ఒకటే పనిచేస్తుంది, వేరే సక్రమంగా పనిచేస్తలేవు. కానీ రేపు మళ్ళీ మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే రాష్ట్రంకి నిధులు కావాలి కదా. వస్తాయి. వస్తే మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉన్నాయి కదా. అవును, సంగారెడ్డి మున్సిపాలిటీ 38 కౌన్సిల్ పాటు అందరితో పాటు ఈ కౌన్సిలర్ కూడా వస్తాయి. 36వ వార్డు కూడా రెండేళ్లలో ఏం అభివృద్ధి కాలేదు. కాలేదు. మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా బీఆర్ఎస్ చింతప్రాబు అందరు ఎమ్మెల్యేలకు వచ్చినట్టే మీ ఎమ్మెల్యేలకు నిధులు వస్తాయి. వస్తున్నాయి. ఆ నిధులు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేయలేదా? చేస్తున్నాడు బిల్లులు కాంట్రాక్టులకు బిల్లులు తొందరగా రాణిస్తలేరు. అది అక్కడ సమస్య. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ తో పోలిస్తే ప్రతిపక్షంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ కు బాగానే వచ్చింది. ఏం పేరన్నా మీ పేరు? మల్లేశం ఉన్నవాడు 8వ వార్డు. ఓకే. ఇంత ముందున్న కౌన్సిలర్ మంచిగా పనులు చేసిండు. టీఆర్ఎస్ ఉండే ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఆయన గెలుస్తాడు తెలియదు, మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది తెలియదు. ఇప్పుడు ఆయన అయితే పనులు బాగా చేసిండు ఇంతకుముందు. టీఆర్ఎస్ పార్టీ ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ కూడా బాగానే ఉంది. ఇక పార్టీ పైన కాంగ్రెస్ ఉంది కదా, దాని వల్ల కాంగ్రెస్ రావచ్చు అని అందాజ నమస్తేనా? నమస్తే అన్న. ఏం పేరన్నా మీ పేరు? కృష్ణ. కృష్ణన్న. సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎలక్షన్లు వస్తున్నాయి. ఎట్లా ఉండబోతున్నా? ఎట్లా ఉంది ఇక్కడ? ఇక్కడ అంటే 2 తగ్గబడి నడుస్తున్నాయి. కాంగ్రెస్ టీఆర్ఎస్. ఏం చేస్తారన్న మీరు? ఏమో ఆటో డ్రైవర్, వ్యవసాయం పని 2. ఇక్కడ గిరాలకు పోతే పోయి చెందుకాడ వర్క్ చేసుకుంటా. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తున్నా మంచిగా? ఇప్పుడు అంటే చేసినట్టే ఆటోలలో పని చేసేసి డ్రైవర్లు అందరినీ లాస్ అని చేసాడు. చేసిడో చేయలేదో దేవుని తెలుసు, కానీ డ్రైవర్ల పని అయితే మొత్తం బీకేసాడు. ఎట్లా అన్న? ఎందుకు? అయితే ఆ ప్రీ బాస్ తీసేస్తే బతుకుతాం, ఇప్పటికైనా బతుకుతాం. ఆయన ఎప్పుడన్నా ఉండదు, మాకు సంబంధమే లేదు. ఫ్రీ బాస్ తీసేసినాం అనుకో, ఇప్పటికైనా కట్టుకుంటాం. అది అదే ఆశ. 500 గ్యాస్ రావడం, గ్యాస్ మాకు అవసరం లేదు. ఎట్లా 1000 రూపాయలు పడుతుంది, 1100. అవి ఏం రాదు 500. అని ఇంట్లో తయారు కాలేదు. బస్సు అంటే గవర్నమెంట్ అప్పు మనకే అది, ఎన్నడతో అప్పే అది. నేను ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. ఇంకో గెలిచినా కానీ మళ్ళీ అప్పే అది. అట్లా అని నా దృష్టిలో, నా ప్రతి ఒక్క దృష్టిలో అదే ఉన్నది. మాకు ఇప్పటికైనా ఆశ ఏం లేదు, పదవులు తీసేసి చాలు. ఇప్పుడు సంవత్సరం 12,000 వేస్తా అన్నాడు అన్న. ఏం వేసిండు అన్న? 1 రూపాయి గిట్ట లేదు. ఆయన ఆశ లేదు మాకు. మేమే ఇస్తాం సంవత్సరానికి. ఆయన ఎంతకాలం యూనియన్ కలుపుకొని సంవత్సరానికి 12,000 అన్నాడా? మేము 12,000 కల్పిస్తాం ఆయనకు సంవత్సరానికి, ఆటోలో కలిపి. అది కూడా ఇట్లా షరతు మాది. ఎందుకన్నా దొరికితే కొట్టుకుంటాం, దొరకకపోతే పోతున్నాం. 100 రూపాయలు గిరాకీ చేస్తలేమన్న, చెప్పుకుంటే చిక్కుతుంది. 200 అప్పు చేసుకొని ఇట్టుకుంటే ఆ 200 డీజిల్ వస్తే అప్పుడు 600 సంపాదిస్తుంటుంది. అది 200 పోసుకుంటే 200 డీజిల్ అయిపోతుంది. ఏం లేదు, సపరాకి ఇంటికి పోతున్నాం. ఇంకేం చేస్తామన్నా? దానికి సవాళ్ళ బతుకున్నా. పైన వస్తాడు, రోజు ఫోన్ చేస్తున్నాడు, ఏం చేయలేము. ఇప్పుడు మీ మున్సిపల్ రోడ్లు ఎట్లా ఉన్నాయన్నా? మీ రోజులు మంచిగా ఉన్నాయన్న, పర్వాలేదు. ఇప్పుడైతే స్టార్ట్ వర్క్ పెండింగ్ లో ఉన్న వర్క్లు కూడా చేపిస్తున్నాడు, పర్వాలేదు. మాకు జగ్గిరెడ్డి బేపిక. ఎందుకంటే జగ్గిరెడ్డి మాకు మంచిగా అందుబాటులో ఉంటాడు దేనికైనా. ఆయన పైసి అని ఇయ్యకపోని, ఎవరికైనా గరిపలకు పంచుకొని జగ్గిరెడ్డి కావాలి మాకే. జీవితం మొత్తం ఉన్నా పర్వాలేదు, అది మాకు ముఖ్యం అంతే. సో చూసాం కదా, సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి మార్నింగ్ నుండి కూడా విశ్వం టీవీ ఓ పక్క రాజకీయ పార్టీ నాయకులతో, అదేవిధంగా ప్రజలతోనూ మాట్లాడింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, గత 10 సంవత్సరాల్లో సంగారెడ్డి మున్సిపాలిటీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినాం, పెద్ద ఎత్తున కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వాళ్ళ అభ్యర్థులకు ఓటేయమని కోరుతా ఉంది. మరోపక్క బీజేపీ మాట్లాడుతూ 14-15వ ఆర్థిక సంఘం నుండి గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే పట్టణాల వరకు కూడా కేంద్రం నుండే నిధులు వస్తున్నాయి తప్ప అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం కూడా అభివృద్ధి చేయడం లేదు. పట్టణాలను అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాత్ర శూన్యము. కాబట్టి బీజేపీ పార్టీకి ఓటేసి చైర్మన్ పీఠాన్ని మాకు ఇవ్వండి అని చెప్పేసి బీజేపీ కూడా మరోపక్క అభ్యర్థిస్తోంది. ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ మా అభ్యర్థులను గెలిపించండి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, రాష్ట్రానికి నిధులు రావడానికి సులభతరం అవుతుంది మార్గం. మనకు ఒకవేళ చైర్మన్ పీఠం వస్తే కనుక నిధులు వచ్చేటువంటి మార్గం సులభంగా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, రాబోయే రోజుల్లో అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇంటింటికి అందించేటువంటి బాధ్యత మాది అని చెప్పేసి మరోపక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ ఒక పక్క ప్రజలు మాత్రం అటు యూత్ కావచ్చు, పెద్దవారు కావచ్చు,
వృద్ధులు కావచ్చు మాట్లాడుతూ ఇంకా సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడిలాగానే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఒక పక్క డ్రైనేజీ సమస్య కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇండస్ట్రీలను తీసుకొచ్చే విషయంలో విఫలమవ్వడం కావచ్చు. సో ఇట్లాంటి సమస్యలు ఎక్కడికక్కడ ఉన్నప్పటికీ కూడా సంగారెడ్డి మున్సిపాలిటీలో పార్టీలు మాత్రం మేమంటే మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి ముందుకు వస్తూ ఉన్నాయి. మొత్తానికి పోటీ మాత్రం రసవత్తరంగా మారింది. 3 పార్టీలు కూడా, అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలతో పాటుగా ఇంకొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీలో నిలుస్తా ఉన్నారు. సో మొత్తానికి సంగారెడ్డి మున్సిపాలిటీలో మరికొద్ది గంటల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీ దీంతో పాటుగా రాష్ట్రం మొత్తం కూడా, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి మరికొద్ది గంటల్లో. కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు, ముఖ్యంగా సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ఏ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వబోతున్నారు, అభివృద్ధి ఏ విధంగా జరగబోతుంది, సో ఈ హయాంలో అయినా ఇప్పుడు గెలిపించబోయేటటువంటి చైర్మన్ హయాంలోనైనా సంగారెడ్డి అభివృద్ధి జరుగుతున్నటువంటి ఆశలు మాకు మెండుగా ఉన్నాయని చెప్పేసి ప్రజలైతే అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు మనం నిల్చున్నది కూడా హైదరాబాద్ కు వెళ్ళేటువంటి హైవే, హైదరాబాద్ టు మహారాష్ట్ర వరకు, బోర్డర్ వరకు ఇది వెళ్తా ఉంది. సంగారెడ్డి మున్సిపాలిటీ కావచ్చు, సంగారెడ్డి పట్టణం కావచ్చు. సో ఇదంతా కూడా ప్రధాన కూడలి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. అభివృద్ధి జరగడానికి చాలా అవకాశాలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అటు ప్రభుత్వాలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు అని చెప్పేసి ప్రజల నుండి పెద్ద ఎత్తున అయితే విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి. సో మొత్తానికి మరికొద్ది గంటల్లోనే ఫలితాలు అయితే రాబోతా ఉన్నాయి. మరికొన్ని విషయాలతో, మరికొన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ. కెమెరామ్యాన్ బిట్టుతో ఉదయ్, విశ్వం టీవీ, సంగారెడ్డి మున్సిపాలిటీ.